హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో అయితే వచ్చేసింది కదండి. సో ఫస్ట్ ప్రోమో చూడగానే నిజంగానే మాస్ మాధురి అని కరెక్ట్గా పెట్టారేమో ఈమెకని అనిపించింది. ఎందుకంటే ఈమె మాట తీరు చూస్తుంటే నిజంగా చాలా మాస్గా అనిపిస్తుంది. కానీ హౌస్లో క్లాస్గా ఉండాలని ట్రై చేస్తున్నట్టు కొంతమంది దగ్గర అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒరిజినల్ మాత్రం మాసే. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా ఏ అమ్మాయి నువ్వు ఇట్రా, ఏ అబ్బాయి నువ్వు ఇట్రా, ఏంటి అసలుకి ఆ మాటలు. నిజంగా ఈమెను చూస్తుంటే మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఈమె హౌస్లో నుంచి వెళ్ళిపోతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. బట్ నేను కూడా ఎదురు చూస్తున్నానండి. ఇంత మరీ భరించడం కష్టం ఈమెతో. ఇక ఈ రోజైతే కోటింగ్స్ చాలా మందికి పడబోతున్నాయి నాగార్జున సార్ దగ్గర. అది కూడా వీడియోస్ చూపించి మరీ కోటింగ్ అయితే ఇచ్చేస్తారంట. ఫస్ట్ కోటింగ్ వచ్చేసి యాజ్ యూజువల్గా సంజన గారికి ఈసారి కోటింగ్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే దివ్యాని రోడ్ రోలర్ అని చెప్పేసి అన్నందుకు ఖచ్చితంగా ఆమెకి ఫస్ట్ కోటింగ్ అయితే ఆమెకి ఇచ్చారట. అది కూడా కాక డబ్బులు పోయిన తర్వాత ఆమె చాలా లో అయిపోయి కొన్ని మాటలు అయితే అనేసింది చాలామందిని. బట్ వాటి గురించి కూడా ఖచ్చితంగా ఈసారి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇక వచ్చేసరికి తనూజకైతే 2 వీడియోస్ చూపించి మరి కోటింగ్ అయితే ఇచ్చేసారంట ఈసారి నాగ్ సార్. అదేంటబ్బా తనూజకు కూడా కోటింగ్ ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ వచ్చేసి రామ్ని మాట్లాడేటప్పుడు రాముతో మాట్లాడే ప్రతిసారి కూడా రాముని ఎంత చిరాగ్గా మాట్లాడుతుంది, రే పోరా అట్పో అని చెప్పేసి మాట్లాడడం. అలాగే సాయితో మాట్లాడుతున్నప్పుడు తను వచ్చి మధ్యలో కూర్చున్నప్పుడు వీడు ఎప్పుడు మధ్యలోనే వస్తున్నాడు, వీడికి ఏం పని బాట లేదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఆ వీడియో చూపించి మరి తనూజనైతే తిట్టారంట. ఏంటమ్మా నీ ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి నామినేషన్స్ అప్పుడు రమ్యతో మాట్లాడినప్పుడు 2 చప్పట్లు కొట్టి అని చెప్పి నామినేట్ చేసింది కదా. అసలు చప్పట్లు కొట్టింది ఎవరమ్మా, నువ్వు నామినేట్ చేసింది ఏంటి అని చెప్పేసి అక్కడ కూడా బాగా క్లాస్ అయితే చెప్పారంటే తనూజకి. నిజమే కదా, మాధురి గారు చేసిన తప్పుని రమ్య మీద వేసింది అట్లని చెప్పి రమ్య తప్పు చేయలేదని కాదు, ఇద్దరికీ చెప్పునుంటే నిజంగా సూపర్గా ఉండేది. ఇక నామినేషన్స్ అప్పుడు కళ్యాణ్ తనూజాకు వేయకుండా సంజనాని ఎందుకు వేసావని ఆయనకి క్లాసు, సుమన్ శెట్టి గారికి దొంగతనం క్లాసు, ఇమ్మాన్యుయల్కి వచ్చి నువ్వు సేఫ్గా ఆడుతున్నావని క్లాసు. సూపర్గా ఉంటుంది ఈరోజు.